లక్ష్మి గారు నమస్తే అండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టి అమరావతి మీద కానీ, రాష్ట్రం మీద ఉన్న అప్పుల గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి కానీ మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా అమరావతి మీద చేసిన వ్యాఖ్యల మీద ఈ ప్రాంత మహిళగా ఎంతవరకు సమర్థిస్తారని వ్యాఖ్యలు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ఎందుకు పెట్టారంటే ఆయన డైవర్ట్ పాలిటిక్స్ ఏందో బాగా తెలుసండి ఆయనకి. ఈ సంవత్సరంలో ఆయన చేసిందల్లా అదే. ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు, ఆయన మీదకి ఏదైనా వచ్చినప్పుడు, లేకపోతే ఆయన గురించి ఏదైనా ఇప్పుడు జైల్లోనో లేకపోతే వాళ్ళని ఎవరినన్నా అరెస్ట్ చేసినప్పుడు టక్కుని ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఆయనకి ఏదో ప్రెస్ మీట్ పెడతాడు. నిజంగా ప్రెస్ మీటేనండి అది, లేకపోతే ఎడిట్ చేసి వదిలాడు మాకు తెలియదు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఏ ఛానల్ని పిలవడు కదండి. ఆయన ఛానల్ తప్పితే లోపలికి ఎవరు రారు కూడా లోపలికి. మరి దాన్ని ఆయన వాక్చాతుర్యం ఏదో మా అందరికీ తెలిసింది. ఈ 5 ఏళ్లలో ఆయన వాక్చాతుర్యం ఎంత ఉందో, చూసి ఎంత చదువుతాడో, చూడకుండా ఎంత చదువుతాడో మాకు అన్నీ తెలుసు. కాకపోతే ఇవాళ పెట్టి చెప్తున్నాడు అమరావతి మీద అంతా చేశాడు చంద్రబాబు నాయుడు. 6 లక్షల దాంట్లో ఇప్పుడు కట్టిన సచివాలయం జాలదా, ఇప్పుడు 53 లక్షలు పెట్టి కడుతున్నాడు. మరి హెచ్డి 5 అత్తా అంటున్నాడు, హెడ్ ఆఫీసులు ఇవన్నీ అని చెబుతున్నాడు ఆయన చాలదా ఇవన్నీ కట్టా అంటే అప్పుడు 6 లక్షలు పెట్టి కట్టినప్పుడు ఇది శంకుస్థాపన చేసింది చంద్రబాబు గారు 2018లో. ఆయన ఇది దిగిపోయే ముందు, వాళ్ళు ఎలక్షన్లు ఓడిపోయే ముందే బాబు గారు హైకోర్టు ఒకటి కట్టాలి, ఈ సచివాలయం ఇవన్నీ ఐకాన్ టవర్ ఇవన్నీ కట్టాలని చెప్పేసి ఆయన అప్పట్లోనే శంకుస్థాపన చేశారు. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కడతానని అనుకున్నారు వాళ్ళు పాపం. అనుకొని చెప్పేసి అవన్నీ శంకుస్థాపన చేసి రెడీ చేశాడని. ఎందుకంటే వీళ్ళందరూ తాత్కాలిక రాజధాని, తాత్కాలిక భవనాలు ఇవన్నీ తాత్కాలిక సచివాలయం అన్నాడని ఇప్పుడు కూడా దాన్ని ఎద్దేవగానే మాట్లాడుతున్నారు వీళ్ళు. టెంపరీ భవనాలు టెంపరీగా చేశాను. టెంపరీ భవనాలు ఎందుకు అవుతాయి టెంపరీ? అందులో సచివాలయం అప్పటికప్పుడు బస్సుల్లో కూర్చొని చేసి చెట్ల కింద పెట్టుకొని అసెంబ్లీలను సచివాలయం చెట్ల కింద పెట్టలేరు గనక ఉమ్మడి రాజధాని కేసీఆర్ దెబ్బ తట్టుకోలేక జనం ఆయన ఎట్ట మాట్లాడాడో లాయర్లు కానీ జడ్జీలు కాంచి పడి యువతలకు వచ్చారు ఆంధ్ర వాళ్ళని ఇవాళ ఓడిపోయి మూలన కూర్చొని ముసలాడల్లే మాట్లాడుతూ కేసీఆర్ ఉండన్నాళ్ళు చంద్రబాబుని కానీ ఆంధ్ర వాళ్ళని కానీ ఆయన ఎట్లా మాట్లాడాడు అందరూ తెలుసు. ఆంధ్ర వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టి మాట్లాడాడు. కాబట్టి అప్పటికప్పుడు వచ్చి ఆయన చెట్టు కింద ఆయన కూర్చొని మనం పరిపాలన చేసుకోవాలి, 10 ఏళ్ళు ఉంటే ఉంది ఉమ్మడి రాజధాని అని చెప్పేసి వచ్చి ఆయన ఇక్కడ పెట్టి ఎంప్లాయీస్ని కూడా తీసుకొచ్చి ఎంప్లాయీస్కి ట్రైన్స్ వేసి స్పెషల్ ట్రైన్స్ అన్నీ చేస్తే ఇవాళ నువ్వు వచ్చి అంత సరిపోదా ఎంత మీరే అన్నారు టెంపరీ. అది టెంపరీ కాదు, ఇది దీంట్లో సిఆర్డీఏలో ఉన్న ప్లాన్ ప్రకారమే ఇప్పుడు కట్టేది. అసలు నిజం మాట్లాడాలంటే ఇది 2,500 కోట్లు పెట్టి అప్పుడు కడుతున్నాడు. 5 కిలోమీటర్ల వెడల్పు పొడవను 2 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని చెప్పేసి అప్పట్లో చెప్పారండి. ఆయన 18లోనే కడతాని మొదలు పెట్టారు. కానీ నువ్వు వచ్చాక అన్నీ పడుకోబెట్టావు, ఏది చేయలేవు. వాళ్ళ కాంట్రాక్టర్ని రమ్మంటే మాకు ముందు అక్కడ పెట్టి చూపించు నువ్వు. మేము 7 ఏళ్ళు ఎంత నష్టపోయాము, 5 ఏళ్ళు మాకు తెలుసు, దేవుడికి తెలుసు. మాకు పైసా ఇవ్వలేదు అసలు. పోయినసారి మా సామాను కూడా పోయింది. వాళ్ళవి మొత్తం కాజేశారండి. కాజేసిందే వైసీపీ, మందాన్ని కూడా కాజేసిందే వాళ్ళండి. దగ్గరుండి వాళ్ళ ఎంపీ చేపించిన పనులే అయ్యి ఇక్కడ అందరూ అంటే ఆ చిప్స్ కానీ వాళ్ళ ఇనపయి కానీ ఎయ్యైనా వాళ్ళు అన్నీ వదిలేసి కాంట్రాక్ట్ వెళ్ళిపోతే మొత్తం కాజేశారు. వాళ్ళు ఐకానిక్ ప్రాజెక్ట్ ఒకటి ఆయన వంతెన కట్టాలని చంద్రబాబు గారు ప్లాట్ఫారం కడితే దాన్ని కూడా పగలగొట్టివి, నువ్వు ఉండటానికి లేదని తీసుకొని పగలగొట్టిపోయారు. కాబట్టి నువ్వు చేసిన పాపమే ఎంటాడుతుంది ఇంకా ఆంధ్రాని. నువ్వు 5 ఏళ్ళు చేసిన పాపం ఇంకా ఎంటాడుతానే ఉంది. సంవత్సరం అయిపోయినా కూడా ఎలక్షన్ మరి అది పోటల్లా వాళ్ళ కాంట్రాక్టర్లు వస్తే అడుగుతున్నారు మళ్ళీ వస్తే ఏంది మా పరిస్థితి. కాబట్టి మేము తొందరగా పని చేయాలంటే పారేయండి డబ్బులు మాకు, మేము నిమిషంలో పనిచేసి మీకు అప్పచెబుతాం, మీ పీరియడ్లోనే మీకు అప్పచెబుతామని చెప్తాం. ఇవాళ జనానికి కావాల్సింది కూడా అదే. అమ్మ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అమరావతి పేరు చెప్పి చంద్రబాబు పెద్ద ఎత్తున స్కాములు చేస్తున్నాడు, ఇది ఇన్ని స్కాములు చేసే బదులు రాజధాని కట్టాలనే ఉద్దేశం ఉంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఒక 500 ఎకరాలు తీసుకొని బిల్డింగ్లు కడితే సరిపోతుంది కదా అని చెప్పి అయితే ఆయన మాట్లాడుతున్నారు. దానికి ఏమంటాడండి, నువ్వు ఉన్నప్పుడు 30,000 ఎకరాలంటే నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నా? నువ్వు అప్పుడు చెప్పొచ్చుగా 5,000 ఎకరాలు చాలా అయ్యా, 30,000 ఎకరాలు తీసుకుంటే నేను ఒప్పుకోను, నేను రాజధానికి ఒప్పుకోను. నువ్వు రోడ్డు ఎక్కపోయావు ఆ రోజు ఎందుకు మాట్లాడు? నువ్వు అసెంబ్లీలో ఉండవు. నువ్వు ఉండి నువ్వు కూడా అవును 30,000 ఎకరాలు కావాలి, మన చిన్న రాష్ట్రమైనా చక్కగా కట్టుకోవాలి అసెంబ్లీ. నువ్వు వంతపాడి నువ్వు విజన్ చూపించావు. అప్పుడు నువ్వు కూడా చూపించావు, ఇట్ట కడదాం అని చెప్పి నువ్వు కూడా ప్రెస్ మీట్ పెట్టుకొని విజన్ మా అందరికి చూపించినాడువే. చూపించి చేసి ఇవన్నీ చేసి ఇప్పుడు చంద్రబాబుకి అది జాలదా అంటే అమరావతి ఎక్కడ సరిపోయిద్ది? 5,000 ఎకరాలు 500 ఎకరాలు సరిపోతే విట్టు ఎక్కడి నుంచి వచ్చేది? ఇది ఎస్ఆర్ఎం ఎక్కడి నుంచి వచ్చేది? అది ఇవాళ విట్టు ఎస్ఆర్ఎం అనేది మంచి ప్రాజెక్టులు అవి ఎక్కడన్నా ఉండయ్యా మనకి? భారతదేశం
భారతదేశంలో అవి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఆయన పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి వాళ్ళని బతిలాడు ఇక్కడ పెడితే అమృత ఒకటి ఇలాంటివన్నీ పెడితే పిల్లలు చదువుకుంటున్నారు. నువ్వు ఇంకా అది అయ్యేందుకు ఇయ్యేందుకు అని చెప్పి అంటావేంటి? సచివాలయం ఎక్కడ కడతా, హైకోర్టు ఎక్కడ కడతా, ఎటు కట్టే అయ్యో కడుతున్నామని ఆయన తీసుకున్నాడు. సెల్ఫ్ ఎక్విజేషన్ ఏం కాదు, డబ్బులు ఇచ్చేది కాదు. రైతులు మేము ఒప్పుకున్నాం 10 ఏళ్ళు మీకు మాకు ఇస్తానంటే మేము 10 ఏళ్ళకు కూడా సిద్ధపడి ఇచ్చాము ఆయనకు పొలాలు. ఎందుకంటే రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి మంచిదని చెప్పేసి. మరి హ్యాపీనెస్ట్ హోములు పక్క రాష్ట్రం ఎన్ఆర్ఐలు కూడా కావాలి మనకి రాజధాని అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా అవి కొన్నారు. అంటే ఎవరు దానికి ఆటంకపరచలేదే. పూలింగ్ ఇచ్చేటప్పుడు మొత్తం ఇచ్చారే అందరూ. ఎవరు కూడా మాకు వద్దండి ఇంత పొలాలు నువ్వు చేస్తే చాలు, నువ్వు వచ్చిన గుడిసె కట్టి మమ్మల్ని గుడిసెలో పెడితే చాలని. నువ్వు ఏదైనా కట్టుకునేవాడు ఇల్లు కట్టుకునేవాడు గుడిసెలో ఉండి పక్కన పెంకుటిల్లు ఎంక చూడాలి, లేకపోతే డాబా లెంక చూడాలి. అంతేగాని డాబాలో వాడు పూరు గుడిసె ఎంక చూస్తే బాగోదండి. వాడు ఎతగలేడు, వాళ్ళని ఎతగనివ్వడు. కాబట్టి అలాంటి పరిస్థితి చంద్రబాబు గారు ఎప్పుడైనా ఎదుగుతాం మనం ముందు మన రాష్ట్రం ఒక ముందు ఉండాలి అన్ని రాష్ట్రాల మీద. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్కి ఏం తక్కువ అండి? ఇవాళ వీళ్ళకి చిన్నబుచ్చి ఆంధ్రప్రదేశ్ని ఈ రకంగా చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం తక్కువ ఉండే? కోస్టల్ ఏరియా మనకి ఎక్కువ ఉంది అందరికన్నా కూడా. కోస్టల్ ఏరియా ఏంటి మనకి, అడవులు ఏంటి, ఎంత అటవీ సంపద మనకి. ఇవన్నీ కూడా మీరు వచ్చాక ఆగమాగం చేసి గట్టబెట్టి కూర్చొని 500 ఎకరాలు చాలు, 400 నువ్వు చెప్పేది ఏందయ్యా 500 ఎకరాలని? నువ్వు గట్టు నీ ఇంటికి నీకు 2 ఎకరాలు చాలా తాడాపల్లి ప్యాలెస్ కడతానికి. అయితే రాజధానికి 500 సరిపోయింది అంతే కదా వీళ్ళది. అంటే నేను కట్టుకుంటే బాగుంటుంది, ఎదుటాళ్ళు ఎట్టజా నాసిన రాష్ట్రం మొత్తం ఒక ఎత్తు, నేను ఒక్కడిని ఒక ఎత్తు. నాకు జిల్లాకు ఒక ఇల్లు ఉండాలి, రాష్ట్రానికి ఒక ఇల్లు ఉండాలి. ఇక్కడ వీళ్ళకి మాత్రం ఏమొద్దు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గొర్రెల మంద. ఆయన దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ప్రజలందరూ గొర్రెల మంద. నేను ఇచ్చే పథకాలకి నేను ఇచ్చే వాటికి ఆశపడి నాకు ఓట్లు వేయాలి అంతవరకేనండి. ఆయన బుర్రకి అంతవరకే. వీళ్ళకి మంచి సదుపాయాలు కల్పిద్దాము, మౌలిక సదుపాయాలు కల్పిద్దామే, చక్కగా ఉండాలి. మన రాష్ట్రం కూడా మంచిగా 4 రాష్ట్రాల దగ్గర పడితే ఆంధ్ర అంటే గొప్ప చెప్పుకోవాలి. ఆయనకి ఏనాడు లేదు. ఇంకా పైపెచ్చి హైదరాబాద్ చెప్పుకోమంటాడు. ఎందుకంటే అది వడ్డిచ్చిన ఇస్తారు కదా. అందుకని కేసీఆర్ బాగా చేశాడని చెప్పి. కేసీఆర్ బాగా చేయడానికి ఆ కేసీఆర్ ఆ స్టేజ్కి వచ్చి దాకా చేయడానికి కారణం ఎవరండి? అక్కడ ఇవాళ సైబరాబాద్ మొత్తం ఇవాళ ఆదాయం, హైదరాబాద్ వచ్చే ఆదాయం అంతా కారణం ఎవరు? నువ్వు అవన్నీ తర్వాత వచ్చినా ముందు దానికి వాడు వేసిన వాడు చంద్రబాబు గారండి. అంత సిటీలు కట్టి వాళ్ళు అక్కడ వస్తుందని దర్జా కూర్చుంటున్నారు వాళ్ళు. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ అట్లా కట్టొద్దు మనకి చాలు అంటే పక్కన హైదరాబాద్ చూసి ఆ మాత్రం నేర్చుకోవద్దా మనం? కాబట్టి ఇవాళ ఆయన మైండ్ ఇక అంతవరకేనండి. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ ఇంతే. ఆయన ఏంటంటే దోసుకోవటంలో పెద్ద మైండ్, అభివృద్ధి చేయటం కానీ ఏదైనా సరే ముందుకు తీసుకెళ్ళటంలో చాలా చిన్న మైండ్. అసలు దాని గురించి మనకి ప్రస్తావన వద్దు. మట్టి తినేవాడు మట్టి తింటాడు, అన్నం తినేవాడు అన్నం తింటాడు, పాలు తాగేవాడు పాలు తాగుతాడు, పాయసం తినేవాడు పాయసం. ఆయన పాయసం తినే కోవలోకి వస్తాడనమాట. మేమందరం మట్టి తినే కోవలోకి వస్తాం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు. ఈ మధ్యలో పాలు తాగేవాళ్ళు ఎవరంటే వీళ్ళకి సంతకాలు పెడతారు బ్రోకర్లు. ఈ స్కాములు చేసిన వీళ్ళందరూ పాలు తాగే కోవలోకి వస్తారు. ఇట్ట 4 కోవలు చేసుకొని ఆయన రాష్ట్రంలో మట్టి తినే కోవక ఆంధ్రప్రదేశ్ జనాన్ని పంపించాడు. అధికారులనే పాలు తాగే కోవక. ఎందుకంటే ఆయనకి సంతకాలు పెట్టి సహకరించాలి కనుక. ఎప్పటికైనా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆ ప్రెస్ ముందుకు వచ్చి అమరావతిని అడ్డం పెట్టుకొని అవి చేశాడు. అమరావతిలో ఒక రోడ్డు వేయలే నువ్వు, రాష్ట్రంలో ఒక రోడ్డు వేయలేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు. ఏనాడని మాకేమైనా చేసావా? మీ నాన్న చేసినవి కూడా నువ్వు మూలన పెట్టావు. రాజశేఖర రెడ్డి చేసినవి కూడా ఏం చేసావు నువ్వు? ఏదన్నా చేసావు? పోలవరం కట్టావా? అది మీ నాన్నేగా అప్పుడు అసలు కావాలనుకున్నాడు. డబ్బులు లేవు ఆపేశారు. బాబు గారు తలకెత్తుకొని నేను చేస్తానన్నాడు. ఆంధ్రాకి అభివృద్ధి 4 రాష్ట్రాల మీదగా పోయావు. పోలవరాన్ని కూడా నువ్వు నేషనల్ ప్రాజెక్టు కూడా నువ్వు ఆపేసావు. చంద్రబాబు తీసుకొచ్చాడని ఆపావు నువ్వు దాన్ని. అంతేగాని నువ్వు కనుక అది కట్టాలిగా చంద్రబాబు తీసుకొచ్చాడు కనుక. నిజంగా నువ్వు అమరావతి అభివృద్ధి ఒక్కసాటే నేను విశాఖపట్నం పోతా అన్నాడువి, పోలవరం ఎందుకు ఆపేసావు? కాబట్టి ఆయనకి ఏది కట్టడండి, ఆయనకి ఏది కూడా లేదు. ఇవాళ కృష్ణా నది కూడా చుట్టడం అలిం కాలేదు కానీ లేకపోతే అది కూడా చుట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళు ఇంట్లో పెట్టుకునేవాడు ఆయన. అట్లాంటి మనస్తత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర.